మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడవు, మహోన్నతుడవు, సమీపింపరాని తేజస్సులో నిరంతరము గాన ప్రతిగానాలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతింపబడుచున్న మా తండ్రి, మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారానే మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం నాయన. ఈ రోజు వరకునైనా మీ దయతో మీ కృపతో మమ్మల్ందరినీ సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు తండ్రి. మా పాప దోషములను మన్నించినైనా తండ్రి, మా తప్పులను మన్నించి దేవా, మా ప్రభు అయిన క్రీస్తులో మీరు మమ్మల్ని చూస్తూనైనా దీర్ఘశాంతముతో తండ్రి మా ఎడల మీ కృపను విస్తరింపచేస్తూ నాయనా, యేసుక్రీస్తుల సంపూర్ణ పురుషులముగా ఈ భూమి మీద మీ కొరకు ఎదుగుతామని మా పట్ల కృప చూపుతూ ఆయుష్ను ఆరోగ్యాన్ని మా ఎడల చూపిస్తూ పెంచుతూ కాపాడుతున్నందుకు మీకు కృతజ్ఞతలు దేవా. తండ్రి, పాటలతో మిమ్మల్ని గణపరిచాము నాయన. తండ్రి, తిరిగి అతి శ్రేష్టమైన అమూల్యమైన మీ మాటలు ధ్యానిస్తుండగా మాకు తోడుగా ఉండండి తండ్రి. చెబుతున్న నాకు పరిశుద్ధాత్మ సహాయంతో తండ్రి మీ బిడ్డలకు అర్థం చేయించగలిగిన సామర్థ్యమును నాకు దయచేయండి. మిమ్మల్ని మహింపరిచేటువంటి కృపను మాకు దయచేయండి. ఈ కార్యక్రమంలోనైనా ఆత్మీయంగా మీ బిడ్డలందరూ తండ్రి ఆత్మీయ ఆనందాన్ని అనుభవించే కృపనివ్వండి. రక్షణ ఆనందాన్ని మెండుగా అనుభవించే కృపనివ్వండి. సంపూర్ణంగానైనా మీ మాటలు యందు తండ్రి ఆనుకుంటూ అభివృద్ధి పొందే కృపను మా అందరికీ దయచేయమని, కార్యక్రమం అంతట్లో మాకు తోడుగా ఉండమని క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. మనము లోకంలో ఉన్నప్పుడు దేవుడు మన పట్ల దయ చూపించి, దేవుడు మన పట్ల కృప చూపించి తన మాటలని మన దగ్గరకు రప్పించాడు. అది ఏ రూపంలోనైనా దేవుని మాటలు మన దగ్గరికి వచ్చాయి. మన దగ్గరికి వచ్చిన తర్వాత మనము దేవుని మాటలని స్వీకరించాము, ఆ మాటలని నమ్మాము, ఆ మాటల్లో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకున్నాం. మనము పాపులమని గ్రహించాము. ఖచ్చితంగా యేసుక్రీస్తు రక్తంలో మనం కడగబడితేనే రక్షణ అనేది సంపాదించుకుంటాము అని దేవుని వాక్యాన్ని బట్టి తెలుసుకున్నాం, విన్నాం, మనసు మార్చుకున్నాం. బాప్తిస్మం తీసుకొని క్రీస్తు సంఘములోనికి, దేవుని రాజ్యములోనికి మనందరం కూడా చేర్చబడ్డాం. ఇది దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. ఎందుకంటే ప్రపంచంలో యేసుక్రీస్తే నిత్య రాజ్యానికి నడిపించటానికి ఏకైక మార్గము అని ప్రకటన జరుగుతున్న మనుషులు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉండి కూడా మరణించేంత వరకు బాప్తిసం దగ్గరికి రాక, ఆఖరి 2-3 రోజుల్లో మరణించే ఆ రోజుల్లో అటు ఇటు ఇబ్బంది పడుతూ తమ జీవితాలు ముగించుకొని నరకానికి జారిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య దేవుడు మన పట్ల కృప చూపించాడు. ప్రభు దగ్గరికి వచ్చే భాగ్యమును దేవుడు మనకిచ్చాడు. రక్షణలోనికి వచ్చే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇంత గొప్ప రక్షణని మనము అతి జాగ్రత్తగా, మనం మరణించే లోపు అతి జాగ్రత్తగా కాపాడుకోవాలి. పౌలు గారు ఫిలిప్పీలతో మాట్లాడుతూ 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక, అంటే ఫిలిప్పీలు అందులో ఉన్నటువంటి దేవుని పిల్లలు ఎలా ఉన్నారంట? పౌలు గారు ఉన్నప్పుడు మాత్రమే అతి వినయం కనపరుస్తున్నట్టుగా, చాలా వినయంగా ఉన్నట్టుగా వారు కనబడుతున్నారు. పౌలు గారు సంబోధిస్తున్నట్టు, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము. మీరు ఎలా ఉన్నారంటే మంచిగా ఉన్నారు, విధేయతగా ఉన్నారు. ఎలా ఉన్నారు? ఎప్పుడెప్పుడు విధేయతగా ఉన్నారంటే ఎల్లప్పుడూ విధేయతగా ఉన్నారు. అయితే ఈ ఎల్లప్పుడూ విధేయతగా ఉన్నది ఎప్పుడంటే నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే అని చెబుతూ
నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక, అంటే స్కూల్లో క్లాస్లో టీచర్ గారు ఉంటే పిల్లలు నిశ్శబ్దంగా ఉంటారు, పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉంటారు. టీచర్ గారు క్లాస్ రూమ్ దాటి బయటికి వెళ్ళగానే గోల, అల్లరి, అవునా? ఇల్లు వీకి పందిరేస్తారంటారే, అంత ఘోరంగా మాట్లాడుకుంటారు. పౌలు గారు కూడా ఇక్కడ అదే విషయాన్ని గుర్తు చేస్తూ, నేను మీ ఎదుట ఉన్నప్పుడు మాత్రమే మీరు విధేయులుగా ఉండక, నేను మీతో లేని ఒక కాలం వస్తుంది. నేను మీతో లేని ఒక కాలం వస్తుంది అంటే నేను చచ్చిపోతాను, నేను ఈ లోకాన్ని విడిచిపెడతాను. నేను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మీరు మరింత భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణని కొనసాగించండి. ఏం చేయాలంటున్నాడు? నేను మీతో లేని ఒక కాలం వస్తుంది. ఆ కాలంలో మీరు ఏం చేయాలంటే, నేను ఉన్నప్పుడు నా ఎదుట మీరు ఎంత విధేయతగా ఉన్నారో, నేను లేని కాలం ఒకటి వస్తుంది. అలా లేని కాలంలో మీరు ఎలా ఉండాలంటే, అతి భయముతోనూ వణుకుతోనూ చాలా జాగ్రత్తగా మీ రక్షణని కొనసాగించండి. అంటే ఈ రక్షణ ఏమవుతుందంటే, టీచర్ గారు ఉన్నంత వరకు పిన్ డ్రాప్ సైలెన్స్గా ఎలా ఉంటారో, టీచర్ లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో, నేను ఉన్నప్పుడు మాత్రమే మీరు రక్షణని కాపాడుకున్నట్టుగా విధేయులుగా ఉన్నారు, నేను లేకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి అని ముందుగానే హెచ్చరిక చేస్తూ, నేను లేని ఒక కాలం వస్తుంది, అప్పుడు మీరు ఎలా ఉండాలంటే భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణని కొనసాగించండి. నేను ఉన్నప్పుడు మాత్రమే కాదు, నేను లేనప్పుడు కూడా మీ రక్షణని కొనసాగించండి. అంటే ఈ రక్షణ ఏమవుతుంది? నేను లేకపోతే జారిపోతుందేమో, ఈ రక్షణ కోల్పోతారేమో, మీరు పోగొట్టుకుంటారేమో. కాబట్టి నేను లేని ఒక కాలం వస్తుంది, అప్పుడు మీరు చాలా జాగ్రత్తగా మీ రక్షణని కొనసాగించండి. అంతే కదా? స్కూల్లో క్లాస్ రూమ్లో టీచర్ గారు లేకపోతే పిల్లలు ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత క్రమశిక్షణగా వాళ్ళు ఎదుగుతున్నారని అర్థం. టీచర్ గారు ఉంటేనే క్రమశిక్షణ, టీచర్ లేకపోతే క్రమశిక్షణ లేదనుకుంటే వాళ్ళు విద్యార్థులే కాదు, వాళ్ళ భవిష్యత్తు పతనం అయిపోతుంది. అలాగనే ఇక్కడ పౌలు గారు కూడా ఏమన్నాడంటే, నేను మీతో లేని ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో మీరు ఏం చేయాలంటే మీ సొంత రక్షణని భయముతోనూ వణుకుతోనూ కొనసాగించండి. అంటే చర్చికి వచ్చినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా, ఎంత భయముతో, ఎంత వణుకుతో ఉన్నామో, చర్చి నుంచి బయటికి వెళ్ళిపోగానే కూడా మనము ఎక్కడ తిరుగుతున్నా, ఎక్కడ ఉన్నా భయముతోనూ వణుకుతోనూ మన రక్షణని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ రక్షణని కాపాడుకునే విషయంలో పౌలు గారు జాగ్రత్త 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 అని అంటూ, పాత నిబంధన గ్రంథములో ఉన్న ఒక సందర్భాన్ని మనం గుర్తుకు తెచ్చుకుంటే, ఐగుప్తు దేశం నుండి కానానుకు ప్రవేశించటానికి సుమారు కొన్ని లక్షల మంది ప్రయాణాన్ని కొనసాగించారు. ఎంతమంది అని ఆలోచిస్తే, సంఖ్యాకాండం మొదటి అధ్యాయము 45వ వచనాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండం 1వ అధ్యాయము 45వ వచనాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండం మొదటి అధ్యాయం 45 చదవమ్మా. అట్లు ఇశ్రాయేలీలలో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగిన సేన. అంటే 20 సంవత్సరాలు దాటిన వారినే దేవుడు అక్కడ లెక్కిస్తున్నాడు. 20 సంవత్సరాలు దాటిన పై ప్రాయం కలిగినటువంటి సేన బయలు వెళ్ళిరి. ఇశ్రాయేలీయులందరూ లెక్కింపబడి 6,03,550 మంది. ఎంతమంది అంట? ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి 20 సంవత్సరముల పై ప్రాయము కలిగినటువంటి వారు ఎంతమంది వచ్చారు? 6,03,550
3,550 మంది బయలుదేరారు. ఎవరు వీరు? 20 సంవత్సరముల పై ప్రాయం కలిగిన వారు మాత్రమే. మరి 20 సంవత్సరాల లోపున్న వాళ్ళు, మరి ముసలి వాళ్ళు, ఒక సేన అని అంటున్నాడు. అంటే సేన అంటే నడవగలిగిన ఆ సేన 6,03,550 మంది ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి ప్రయాణమయ్యారండి. ఇలా ప్రయాణమైనటువంటి ఈ సంఖ్య ఏమైంది మధ్యలో అని ఆలోచిస్తే, ఈ 6,03,550 మంది కానానుకు ప్రయాణం చేయాలి, కానానుకు ప్రవేశించాలి. కానీ ప్రవేశించవలసిన వీరు ఏమయ్యారంటే, దేవుడు మాట్లాడుతూ అదే సంఖ్యాకాండం 14వ అధ్యాయము 26 నుంచి చదువుకుందాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 26 నుంచి చదువుకుందాం. ఒక అమూల్యమైన విషయాన్ని దేవుడు అక్కడ రాయించాడు. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహించవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను నేను విని ఉన్నాను. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మీ శవములు ఈ అరణ్యములో రాలును. మీ లెక్క మొత్తం చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు పై మొదలుకొని పై ప్రాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోవుదురు. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపచేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవ్వరును ప్రవేశించరు. ఇది నిశ్చయం. దేవుడు చెప్పినటువంటి మాట అండి. అసలు ఏం జరిగింది ఇక్కడ? 6,03,550 మంది ఐగుప్తు దేశం నుంచి కానానుకు ప్రయాణం ప్రారంభించారు. ఈ 6,03,550 మంది కానానుకు ప్రయాణం ప్రారంభిస్తే దేవుడు మాట్లాడితే ఏమన్నాడంటే, కాలేబు, యెహోషువ తప్ప మిగతా వారు ఎవ్వరు కూడా అక్కడికి ప్రవేశించరు అన్నాడు. అంటే మిగతా వారు ఎంతమంది? 6,03,548 మంది అండి. అంటే కానానుకు ప్రయాణం చేయటానికి 6,03,550 మంది ప్రయాణమైతే వారందరినీ జల్లెడ పడితే ఇద్దరు కానానుకు ప్రవేశిస్తారు అని అంటున్నాడు. ఏం జరిగింది ఇక్కడ? 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేదు అన్నాడు. ఎక్కువ మంది అంటే ఎంతమంది? 6,03,548 మంది అండి. ఇక్కడ ఎక్కువ మంది అన్నాడు, కానీ అక్కడికి చేరిన సంఖ్య ఇద్దరే. ఆ ఎక్కువ మంది ఎంత అంటే 6,03,548 మంది అరణ్యములో రాలిపోయారు. ఏంటి కారణాలు? ఐగుప్తు దేశము ఇనుప కొలిమి,
బాధ కలిగించినటువంటి ప్రదేశం. ఫరో అధికారము నుండి బయటికి వచ్చారు. ఇక ఫరో అధికారం వారి మీద లేదు. అప్పటి వరకు ఫరో అధికారం వారి మీద ఉంది. ఐగుప్తు దేశాన్ని దాటుకొని బయటికి వచ్చాక ఎవరి అధికారంలోకి వచ్చారు? దేవుని అధికారంలోకి వచ్చారు. దేవుని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మరలా ఎక్కడికి వెళ్ళాలనుకున్నారంటే ఫరో అధికారంలోకి వెళ్ళాలని ఆశపడ్డారు. మాకు భోజనం లేదు, మాకు మాంసం లేదు, ఇలా అనేక విధాలుగా సనిగిరి అని ఉంటుందండి. దేవునికి ఇష్టలుగా ఉండలేదు. దేవునికి ఇష్టలుగా ఉండలేదు. వారిలో వారికి ఇష్టలుగా ఉండటం కాదు, వారు మోషేకు ఇష్టలుగా ఉండటం కాదు, వారు దేవునికి ఇష్టలుగా ఉండలేదు. దేవుని విషయంలో సనిగిరి. వారు ఎందుకు కానాను ప్రవేశించలేదంటే అనేక కారణాలు. సనిగారు, భోజనం అన్నారు, వ్యభిచారం చేశారు, ఇలా అనేక కారణాలతో ఈ 6,03,548 మంది అరణ్యంలో రాలిపోయారండి. ఐగుప్తు నుంచి కానానుకు ప్రయాణం చేయాలనుకున్న వీరు రాలిపోవడానికి గల కారణం ఏంటంటే అనేక కారణాలు. అలాగే మనము బయట ఉన్నాం. మనం కూడా ఒకప్పుడు సాధారణ అధికారంలో ఉన్నాం. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. చాలమ్మా. దేవుడు మనల్ని ఏం చేశాడు? ఎక్కడున్నాం మనము? అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నాం. దేవుడు తన మాటల్ని మన దగ్గరికి పంపించాడు. ఆ మాటలతో మనల్ని ఆకర్షించాడు. అధికారము, ఏ అధికారము? అపవాది యొక్క అధికారంలోంచి బయటకు వచ్చాం. దాని కబంధ హస్తాల్లోంచి బయటకు వచ్చాం. పాపము నుంచి మనకు విముక్తి దొరికింది. నాకు పాప ప్రక్షాళన జరిగింది. నేను దేవుని కుమారుని అయ్యాను. నాకు ఇక మరణ భయము లేదు అన్నటువంటి ఒక గొప్ప ధైర్యం మనకు కలిగింది. అంటే సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి బయటకు వచ్చాము. ఎక్కడికి వచ్చామంటే యేసుక్రీస్తు అధికారంలోకి వచ్చాం. క్రీస్తు సంఘంలోకి చేర్చబడ్డాం. దేవుని రాజ్యంలోకి చేర్చబడ్డాం. తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రాజ్య నివాసులుగా మనల్ని దేవుడు చేశాడు. చేసిన తర్వాత, సంఘంలోకి వచ్చిన తర్వాత, దేవుని రాజ్యంలోకి చేరిన తర్వాత మనం ఎలా ఉన్నాము అని ఆలోచిస్తే, ఆ రోజు ఐగుప్తు దేశం నుంచి కానానుకు ప్రయాణం చేయాలనుకున్నటువంటి వీరు, వారి గమ్యం కానాను. ఆ గమ్యం చేరడానికి ముందే ఏం జరిగిందంటే, వారు చెడ్డ వాటిని ఆశించి అరణ్యంలో రాలిపోయారు. వారు దేవునికి ఇష్టలుగా ఉండక అరణ్యంలో రాలిపోయారు. వారి జీవితాల్లో మేజర్ పాయింట్లు ఏదైతే కనబడుతుందో, ఇప్పుడు క్రీస్తు సంఘములో ఉన్నటువంటి మన జీవితంలో అలాంటి మేజర్ పాయింట్లు మన జీవితంలో కనిపించకుండా మనం కాపాడుకోవాలి. అలా కాపాడుకుంటేనే మన నివాసమైన, మన గమ్యమైన పరదేశంను, పరలోక రాజ్యాన్ని చేరుకుంటాం. వారు ఏ కారణాలతో, ఏ లక్షణాలతో అరణ్యంలో రాలిపోయారో అవి మన జీవితాల్లో లేకుండా చూసుకోవాలి. అలా లేకుండా చూసుకుంటూ నిత్యరాజ్యమైన పరలోకం చేరటానికి, మన జీవితాన్ని గమ్యము పరలోక రాజ్యం చేరటానికి మనం చాలా జాగ్రత్త పడాలి. అందుకనే సంఘములోకి చేర్చబడిన తర్వాత మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. అరణ్యంలో రాలిపోయారు కదా, వాళ్ళు ఏ విషయంలో రాలిపోయారు? దేవుణ్ణి గొనిగారు, సనిగారు. ఎవరిని గొనిగారు? దేవుణ్ణి గొనిగారు, సనిగారు. దేవుణ్ణి గొనగడానికి, సనగడానికి ఏం కొదవ చేశాడు దేవుడు? అరణ్యంలో వారికి ఏం కొదవ చేశాడు? వారి బట్టలు పాతికెళ్ళిపోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు. ఏమండి? కడుపు నిండా తింటున్నారు 3 పూట్ల, ఏ పని లేదు, హ్యాపీగా ప్రయాణం చేస్తూ జాయిగా హ్యాపీగా బ్రతుకు. పోనీ భోజనం అన్నప్పుడు మన్నాను కురిపించాడు, మాంసం అన్నప్పుడు పూరేటి పిట్టలను పంపించాడు. ప్రశాంతంగా హాయిగా బ్రతుకుతున్నావు కదా, మనసు ఎందుకు నెమ్మదిగా ఉండదు? లేదు. ఏదో గొనుగుడు, ఏదో సనుగుడు, నాకు ఇంకా ఏదో లేదు, నా జీవితంలో ఏదో లేదు.
నాకు ఇంకా తృప్తి లేదు, నాకు ఇంకా సంతోషం లేదు. ఉన్నదంతా సంతోషించు. కోట్లు లక్షలు ఉన్న వాళ్ళ జీవితాల్లో 3 పూట్ల ప్లేట్ నిండా భోజనం చేయలేని పరిస్థితి. ఒక చపాతి, ఉదయం 2 ఇడ్లీ, మధ్యాహ్నం చిన్న పుల్క, అంత అన్నం, ఒక చిన్న ప్లేట్ అంతే, అంతకు మించి లేదు. కానీ 3 పూట్ల ప్రశాంతంగా తింటున్నాం. మనసు ప్రశాంతంగా ఉంది, హాయిగా ఉంది. ఉన్నంతలో తృప్తి ఏదో మనకి. తృప్తి ఉండద్దా? ఏం సాధించాలి వెనకాలని అంటే, చీమలు వేసవి కాలంలో ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి, పర్వాలేదు. కానీ వెనకాల తరతరాలకు దాచిపెట్టాలన్నటువంటి ఆలోచన అయితే కరెక్ట్ కాదు. ఉన్నంతలో సంతృప్తి చెందుతూ, ఉన్నంతలో సమయోచితమైన సహాయం కొరకు ముందుకు వెళుతూ, దేవుడి మీద ఆనుకుంటూ సంతృప్తి చెందుతూ ముందుకు ప్రయాణం చేయి అని ఇశ్రాయేలు జీవితాన్ని దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? చెడ్డ వాటిని ఆశించారు. దేవుని మీద సనిగారు. ఎందుకయ్యా బాబు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు? ఆ కాకరకాయలు, కీకరకాయలు, వెల్లుల్లి, దోసకాయలు అవి మాకు బాగున్నాయి. దానికంటే అపురూపమైనటువంటి ఆహారం మన్నాను కురిపించాడే, ఆపూపముల తేనెలా అద్భుతంగా ఉందండి ఆ భోజనం. ఇది వీరికి నచ్చలేదు. ఏది నచ్చింది వారికి? వారు కొట్టే కొట్టులు నచ్చింది, వారు పెట్టే బాధ నచ్చింది, వారు పెట్టే ఇబ్బంది వారికి నచ్చింది. వాళ్ళు మరలా ఎక్కడికి వెళ్ళాలనుకున్నారంటే ఐగుప్తు ఫరో అధికారంలోకి వెళ్ళాలనుకుంటున్నారు. దేవుడి మీద సనిగారు. దేవుడు పుష్కలంగా అరణ్యములో పుష్కలంగా అన్నీ ఇచ్చాడు. వారం రోజుల్లో వెళ్ళిపోవలసినటువంటి వారిని దేవుడు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించాడు. ఏం కొదవ చేయలేదు ఆ రోజు, వారికి ఏం కొదవ చేయలేదు దేవుడు. అయినా వాళ్ళు సనిగారు. ఈరోజు దేవుడు మనకు కూడా కుటుంబ జీవితంలో సమయోచితమైన సహాయం ఇస్తున్నాడు, కొదవలేదు. కానీ ఏదో కొదవ ఉందని మనసు పీకుతుంది. షుగర్ పెరిగిపోతుంది, బీపీ పెరిగిపోతుంది, టెన్షన్స్ పెరిగిపోతున్నాయి. మనిషి జీవితంలో నెమ్మది లేదు, తృప్తి లేదు, ఆనందం లేదు. దేవా, నువ్వు ఇచ్చింది చాలునైనా, హ్యాపీ. అలాంటి తృప్తి లేకుండా మనం ఏం చేస్తున్నామో తెలుసా? దేవుణ్ణి సనుక్కుంటున్నాం. ఉన్న ఇల్లు సరిపోతుంది, ఉన్న బట్టలు సరిపోతున్నాయి, ఉన్న తిండి సరిపోతుంది. ఈ జీవిత కాలంలో నీకేది కావాలో దేవుడు అన్నీ ఇస్తున్నాడు, సమయోచితంగా ఇస్తున్నాడు, సరిపోతుంది. కానీ తృప్తి పొందమంటాడు. కానీ తృప్తి లేదు. ఆ రోజు ఇశ్రాయేలుకు తృప్తి లేదు, ఈరోజు మనకు తృప్తి లేదు. తృప్తి లేని ఈ జీవితంలో దేవుడి సన్నిధికి వచ్చి కూర్చున్న మన మనసు ఎక్కడో తిరుగుతుంది. ఎక్కడుంది నీ హృదయం అంటే ఎక్కడో తిరుగుతుంది. నెమ్మది లేదు, ఆనందం లేదు. దేవుని మాట దగ్గరికి వచ్చిన తర్వాత ఆ మాటలు వింటూ సంపూర్ణంగా పుష్టిగా రీఛార్జ్ అవుతూ దేవుని యందు ఆనందించాలి. అందుకనే వాళ్ళు చెడ్డ వాటిని ఆశించారు. ఉన్నంతలో సరిపోతుంది అనుకోలేదు, ఇంకేదో కావాలని ఆశించారు. చెడ్డ వాటిని ఆశించి అరణ్యంలో రాలిపోయారు. దేవుడి మీద సనిగి అరణ్యంలో రాలిపోయారు. ఒక మంచి పాలుతెనలు ప్రవహించు దేశానికి పంపిస్తాను అని అంటే అక్కడ కూడా సనిగారు, గొనిగారు, రాలిపోయారు. అందుకనే మనం ఏం చేయాలని ఆలోచిస్తే, సంఘంలోకి చేర్చబడిన తర్వాత యేసు వైపు చూస్తూ మన ఆత్మీయ జీవితాన్ని, మన రక్షణని ఏం చేయాలి? మరణం వచ్చేలోపు భయముతోనూ వణుకుతోనూ మన సొంత రక్షణని మనము కాపాడుకోవాలి, కొనసాగించాలి. ఎలా కొనసాగించాలి? ఇదిగో, వారు ఎలాగ అరణ్యంలో రాలిపోయారో ఆ మేజర్ పాయింట్ని మనం గుర్తుకు తెచ్చుకుంటూ అవి మన జీవితంలో లేకుండా మన రక్షణని అంతం వరకు కొనసాగిస్తే తర్వాత రక్షణ అనేది మనకు సంపూర్తి అవుతుంది. కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, రక్షింపబడిన తర్వాత మన పరిస్థితులు ఎలా ఉండాలో పౌలు గారు తెలియచేస్తూ, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమన్న వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉందుము. మొట్టమొదటిగా బాప్తిసం తీసుకొని క్రీస్తు సంఘంలోకి మనం చేరిన తర్వాత, దేవుని రాజ్యంలోకి మనం చేరిన తర్వాత, ఆత్మీయ జీవితంలో మనకు ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటి? నేను ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోతానేమో అన్నటువంటి భయం మనలో ఉండాలి. భయం మనలో ఉండాలండి. అలాంటి భయంతో భూమి మీద మనం బ్రతకాలి. దేవా, నేను మరణిస్తే నాకు విశ్రాంతినివ్వండి తండ్రి. ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తానో లేదో అన్నటువంటి సందేహాలు మన జీవితంలో
చాలా భయముతోనూ జాగ్రత్తగా చూసుకుంటూ ఆ సందేహం లేకుండా దేవుడి భయముతో మనం భయం కలిగి జీవించాలి. దేవుని రాజ్యంలోకి చేరిన తర్వాత భయముతో మనం బ్రతకాలి. దేవుని పట్ల భయముతో మనం బ్రతకాలి. బ్రతుకుతూ ఇంకేమన్నాడంటే, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను, కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైంది. అంటే బాప్తిస్మం తీసుకొని దేవుని రాజ్యంలోకి చేరిన తర్వాత, క్రీస్తు సంఘంలోకి చేరిన తర్వాత మన జీవితంలో ఉండవలసిన మరో లక్షణం ఏంటంటే, వాక్యము వినిన వారితో విశ్వాసము కలిగిన వారిగా మనం ఎలా ఉండాలి? విజ్జోడుగా ఉండాలి, కలిసి ఉండాలి. అమ్మా అంటారు, విడదాం, అర్థమవుతుందా? బాప్తిసం తీసుకున్నటువంటి మనం ఎలా ఉండాలంట? వినిన వారితో విశ్వాసం కలిగిన వారిగా కలిసి ఉండాలి. కలిసి ఉంటే ఏమవుతుంది? గొప్ప బలం అండి. కలిసి ఉంటే గొప్ప బలం. కలిసి ఉండకపోతే, చెదిరిపోతే నాశనం అయిపోతాం, నశించిపోతాం. అడవిలో దొన్నల్ని కానీ, అడవిలో సాధు జంతువులు కానీ, క్రూర జంతువులు ఏం చేస్తాయంటే ముందు అవి చెదరగొడతాయి. చెదరగొట్టిన తర్వాతనే అవి ఒంటరి అయిపోతాయి. ఒంటరి అయిపోయిన తర్వాత అమాంతం వచ్చేది దాని మీద పడి పీక్కు తింటుంది. కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి ఉంటే గొప్ప బలం, కలిసి ఉంటే గొప్ప ధైర్యం, కలిసి ఉంటే దేనినైనా జయించగలం. వేటగాడు వస్తాడు, వలేస్తాడు, గింజలు చల్లుతాడు, పట్టుకెళ్ళిపోతాడు. వేటగాడు వస్తాడు, వలేస్తాడు, గింజలు చల్లుతాడు, పట్టుకెళ్ళిపోతాడు. పావురాలు అలాగే పాడుకుంటున్నాయి. వేటగాడు వచ్చాడు, వలేశాడు, గింజలు చల్లాడు, పట్టుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ లోపు అవి మాట్లాడుతూనే ఐకమత్యంగా ఒకేసారి లేచి పైకి లేచి వెళ్ళిపోయినాయి. అంటే ఐకమత్యంగా కలిసి ఉండటం వలన ఆ వలతో సహా పీకెళ్ళిపోయినాయి. వినిన వారితో ఎలా ఉండాలి? వాక్యం వినిన వారితో విశ్వాసం కలిగిన వాడుగా ఉండాలి. సంఘంలో దేవుని పిల్లలుగా బాప్తిసం తీసుకున్నాక, క్రీస్తు సంఘంలో చేర్చబడిన తర్వాత, దేవుని రాజ్యంలోకి చేర్చబడిన తర్వాత నువ్వు ఎలా ఉండాలంటే విశ్వాసంతో ఉండాలి. విశ్వాసంతో దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నా పట్ల కృప చూపుతున్నాడు, దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను దేవుడిని ఎందుకు మర్చిపోవాలి, నేను దేవుని ఎందుకు విడిచిపెట్టాలి, నా దేవుడి సన్నిధికి నేను వెళ్ళాలి అని విశ్వాసముతో కలిసి ఉండాలి. అలా కలిసి ఉంటే దేవుని పరంగా గొప్ప బలం ఉంటుందండి. అలా కలిసి ఉండకపోతే చెదిరిపోతాం, రాలిపోతాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయము, సంఖ్యాకాండం 13వ అధ్యాయము ఇక్కడ వీళ్ళు చేసినటువంటి ఒక మిస్టేక్ మనకు అర్థమవుతుంది. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. 30 నుంచి చదువుకుందాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 30వ వచనం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదుము. ఎంత బాగుందండి. మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దానిని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలుననెను. ఎవరు మాట్లాడుతున్నారు? కాలేబు మాట్లాడుతున్నాడు. ఎవరి దగ్గర మాట్లాడుతున్నారు? మోషే గారి దగ్గర. ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మోషే గారు, మీరు మమ్మల్ని కానాను దేశానికి పంపించారు కదా, మేము దాన్ని చుట్టూ తిరిగేసి వచ్చేసాము, దాన్ని వేగు చూసి వచ్చేసాము. ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే దానిని స్వాధీనపరుచుకుంటాము. తర్వాత దానిని జయించుటకు మనకు శక్తి సరిపోతుంది. తర్వాత నిశ్చయముగా మనము అందులోనికి వెళ్ళేదము. చూడండి ఎంత బాగుందో. కాలేబు ఒక ధైర్యపు మాట చెప్తున్నాడు, బలపరిచే మాట చెప్తున్నాడు, ప్రజలని ఉద్ధరించే మాట చెప్తున్నాడు.
బలాన్ని కలిగినటువంటి మాటలు చెబుతున్నాడు. మనం ఖచ్చితంగా వెళతాము. ఎక్కడికి? కానానికి వెళ్తాము. కానానికి ఖచ్చితంగా వెళతాము. కానాన్ని స్వాధీనపరుచుకుంటాం. దాన్ని జయించటానికి మన శక్తి సరిపోతుంది. ఇతడు మాట్లాడేటువంటి మాటలు ఎవరిని బట్టి మాట్లాడుతున్నాడు? దేవుని మీద ఆనుకొని దైవజనుడైనటువంటి మోషే చెప్పిన మాట ఆయన విన్నాడు కాబట్టి ఆ మాటలను బట్టి ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఆ ధైర్యపు మాటలతో ఎవరు జత కట్టాలి? ఇశ్రాయేలు ప్రజలు జత కట్టాలండి. ఓకే, కాలేబు చెబుతున్నాడు కదా, మనం ఖచ్చితంగా కానానికి వెళ్తాము, దాన్ని స్వాధీనపరుచుకుంటాము, దాన్ని జయించడానికి మన శక్తి సరిపోతుంది. కాబట్టి మోషే గారు మీరు చెప్పినట్టుగానే మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్తాము అని జతకట్టాలండి. అందుకనే దేవుని పిల్లలుగా మనల్ని బలపరిచేటువంటి మాటల దగ్గర మనం ఉండాలి. బలహీనపరిచే మాటల దగ్గర మనం ఎప్పుడు ఉండకూడదు. బలహీనపరిచే మాటల దగ్గర మనం ఉన్నామనుకోండి, నిజంగా డీలబడి చచ్చిపోతాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత, డాక్టర్ గారు నాకు ఆరోగ్యం బాగోలేదండి, నా పరిస్థితి బాగోలేదండి అనగానే ఏమైందని మొత్తం చెక్ చేసి చాలా క్రిటికల్గా ఉందా నీ పొజిషన్, నేను కూడా చెప్పలేనంటే ఎలా ఉంటుంది? తప్పును అక్కడే చచ్చిపోతాం. డాక్టర్ గారు అది ఏదైనా పర్లేదు, 2 రోజులు నేను తగ్గిస్తాను, నీకు ఇంటికి పంపించేస్తాను, భయపడగానే అనుకోండి, ఎలా ఉంటుంది? కొండంత ధైర్యం అండి, కొండంత బలం అండి. అందుకే దేవుని పిల్లలుగా బలపరిచే మాటల దగ్గరే మనం ఉండాలి. బలహీనపరిచే మాటల దగ్గర మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. దానికి దూరంగా వెళ్ళిపోవటం మంచిది. పిరికి మందు నూరిపోసే వాళ్ళ దగ్గర మనం ఎప్పుడు ఉండకూడదు. 4 మాటలు ధైర్యం చెప్పే వాళ్ళ దగ్గరే మనం ఉండాలి. దేవుని మాట ఎలాంటిదో తెలుసా? నిన్ను ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని మాట నీకు శక్తినిస్తుంది. దేవుని మాట నీకు బలాన్ని ఇస్తుంది. 1000 ఏనుగుల బలాన్ని నీ జీవితంలోకి పంపిస్తుంది. దేవుని మాట అంత శక్తి కలిగింది. అలాంటి దేవుని మాటల దగ్గర మనము కలిసిమెలిసి విజ్జోడుగా బలపరిచేటువంటి దేవుని మాటల దగ్గరే మనం ఉండాలి. బలహీనపరిచేటువంటి మాటల దగ్గర మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. చూడండి, బలపరిచేటువంటి ఆ మాటల దగ్గర ఉండవలసినటువంటి వీరు, ఆ మాటలు నమ్మవలసినటువంటి వీరు వెంటనే ఎవరి మాటలు నమ్మారో చూడండి. కింద చదవండి అమ్మా. అయితే అతనితో కూడా పోయినటువంటి ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనేది. చూసారండి, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలము. తర్వాత మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గురించి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పారు. తర్వాత మేము సంచరించి చూచినటువంటి దేశము తన నివాసులను భక్షించు దేశము. మిమ్మల్ని ఎవరైనా పీక్కుని తిన్నారా? వీరు ఆ దేశాన్ని 40 రోజులు చూశారు కదా. ఈ 40 రోజుల్లో మిమ్మల్ని ఎవరైనా వాళ్ళల్లో ఒకరైనా పీక్కుని పట్టుకుని తిన్నాడా? ఎందుకు ఈ అబద్ధాన్ని చెబుతున్నారు? ఎందుకు ఈ చెడ్డ సమాచారం చెబుతున్నారు? ఈ ప్రజలు ప్రజలు మంచి మాటలు వినవలసినటువంటి వీరు చెడ్డ మాటలకి వెంటనే తలదించారు. నిజం చెప్పులేసుకునే సమయానికి అబద్ధం ఊరంతా చుట్టొచ్చిందంట. అలాగునా నిజాన్ని నమ్మడానికి బదులు వీళ్ళు వెంటనే అబద్ధాన్ని నమ్ముతున్నారు. వీళ్ళు ఏమంటున్నారు? అమ్మో, అది ఎలాంటి ప్రదేశమో తెలుసా? నరమాంస భక్షకులు వారు అక్కడ ఉన్న ప్రజలను తినేటువంటి వారు. పోనీ వీళ్ళల్లో ఒకరిని పట్టుకొని లాక్కొని పీక్కొని తినింటే కనుక వీరు చెప్పిన మాట కరెక్ట్ అనుకోవచ్చు. అలాంటిది జరగలేదే. ఎందుకు ఈ అబద్ధాన్ని చెబుతున్నారు? ఎందుకు ఈ చెడ్డ సమాచారం చెబుతున్నారు? చదవండి. తర్వాత దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. ఏమండి, మీరు మరొకరిని చూస్తున్నప్పుడు వాళ్ళు ఎలా కనపడతారు? నాకన్నా లావుగా ఉన్నాడే, లేకుంటే నాకన్నా సన్నగా ఉన్నాడే అని అనిపిస్తుంది. అవునా? మరొక వ్యక్తిని చూసినప్పుడు ఎలా ఉంటుంది? అతడు నాకన్నా వయసులో పెద్దోడా, లేకుంటే నాకన్నా వయసులో చిన్నోడా అన్నట్టుగా సందేహం ఉంటుంది. వీళ్ళు ఏమంటున్నారు? అక్కడ ఉన్నటువంటి జనులు ఉన్నత దేహులు. తర్వాత అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి. సరే, నీ బుద్ధిహీన ఆలోచన ఇలా ఉంది, నువ్వు అలాగనే ఉంటావు, ఉండు. మా దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము, వారి దృష్టి కూడా మేము మిడతల వల్లే ఉన్నామన్నామంటే
వారి దృష్టికి నువ్వు అలా ఉన్నావని వాళ్ళు చెప్పారా? చూసారా, వీళ్ళందరూ వీళ్ళు నిర్ణయం చేసుకున్నారు. వారి దృష్టికి మేము ఎలా ఉన్నాము? మిడతల్లాగా ఉన్నాం. వాళ్ళు చెప్పారా మా దృష్టికి మీరు మిడతల్లాగా ఉన్నారని? ఇలాంటి చెడ్డ సమాచారాన్ని ఇశ్రాయేలు ప్రజలకి కాలేబు కాకుండా మిగతా వాళ్ళు వారి హృదయంలో, వారి చెవుల్లో చెడ్డ సమాచారాన్ని నూరిపోశారండి. అమ్మో అమ్మో, అయ్యో అయ్యో, ఇంకేముంది, వాళ్ళు నరమాంస భక్షకులంట, వారు ఉన్నత దేహులంట, వాళ్ళు మనల్ని చంపేస్తారంట, తినేస్తారంట అన్న చెడ్డ సమాచారాన్ని వీరి చెవుల్లో ఎప్పుడైతే నూరిపోశారో వెంటనే దేవుడి మీద వీరికి నమ్మకం పోయిందండి. అవిశ్వాసం ఎక్కువైపోయింది, దేవుడి మీద సనగటం ఎక్కువైపోయింది. అలా విశ్వాసముతో మాట్లాడేటువంటి కాలేబు మాటలతో కలిసి ఉండలేదు కాబట్టి ఇలా అరణ్యములో 6,03,548 మంది రాలిపోయారండి కదా. ఆలోచించండి. మనం కూడా ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా దేవుడి మాటలతోనే, దేవుడి మాటలు వింటున్న వారితోనే కలిసిమెలిసి ఉండాలి. ఈ స్థలమందు నేను లేకపోయినా మరొకరొచ్చి ఇక్కడ వాక్యం చెప్పినా మీరు ఇలాగనే కూర్చోవాలి, ఇలాగనే దేవుని మాటలు వింటూ ఉండాలి, ఇలాగనే దేవుని పిల్లలుగా కలిసిమెలిసి ఉండాలి. చనిపోయిన తర్వాత పరదేశకు వెళ్ళే విధంగా మన సొంత రక్షణని భయముతోనూ వణుకుతోనూ ఈ బ్రతుకు కాలంలో ఊపిరి ఉన్నంత వరకు జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. కాబట్టి క్రీస్తు సంఘములోకి చేరిన తర్వాత, దేవుని రాజ్యంలోకి వచ్చిన తర్వాత మన విశ్వాస జీవితంలో అనేక రూపాలలో మనకు కూడా శోధన ఎదురవచ్చు. మనము కూడా సనిగే గొనిగే అనేక లక్షణాలు మన జీవితంలో కూడా ఎదురవచ్చు. ఆర్థికం మనకు ఎదురవచ్చు, అనారోగ్యం మనకు ఎదురవచ్చు, సనుగుడు మనకు ఎదురవచ్చు, పిల్లల పరిస్థితులు మనకు ఎదురవచ్చు, కుటుంబ పరిస్థితులు మనకు ఎదురవచ్చు. వీటి మధ్యలో మనం ఏమవ్వాలో తెలుసా? గజిబిజి గందరగోళంగా దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయేటట్టుగా మనం ఉండకూడదు. వీటన్నిటి మధ్య మనం నిలదొక్కోవాలి. ఎందుకంటే మేజర్గా వారు చెడ్డ వాటిని ఆశించి దేవుడి మీద సనిగారు, గొనిగారు, అరణ్యంలో రాలిపోయారు. ఇక్కడ సంఘంలోకి మనం వచ్చిన తర్వాత, క్రైస్తవులుగా మారిన తర్వాత, దేవుని రాజ్యంలోకి చేరిన తర్వాత భయం కలిగి ఉండాలి. వాక్యము వింటున్న వారితో కలిసిమెలిసి ఉంటేనే మన రక్షణని మనము సొంతం చేసుకుంటాము. కలిసి ఉండకపోతే బొగ్గు నిప్పులో ఉన్నంత వరకు అది బగబగ మండుతూనే ఉంటుంది. బొగ్గు నిప్పులో ఉన్నంత వరకు బగబగ మండుతూ ఉంటుంది. బగబగ మండుతున్నటువంటి ఆ బొగ్గుని తీసి, ఆ నిప్పుని తీసి పక్కన పెడితే అలా మండుతూ అలా మెల్లగా కాలం గడిచే కొలది అది ఎలా మారిపోతుంది? బొగ్గైపోతుంది, బొగ్గుగా మారిపోతుంది. ఏ చలనము ఉండదు. అందుకనే బాప్తిసం తీసుకున్న, రక్షణలోకి వచ్చిన, క్రీస్తు సంఘంలో చేర్చబడిన, దేవుని రాజ్యంలోకి వచ్చిన మనము మరణించేంత వరకు ఎలా ఉండాలంటే ఆత్మను ఆర్పకుండా మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. దేవుని పట్ల భయం కలిగి ఉండాలి. వాక్యము వినిన వారితో కలిసిమెలిసి ఐక్యమత్యంతో ఉంటేనే సాతాను మన మీద తన ప్రయోగాలు ఏమీ చేయకుండా మనము ధైర్యంగా దాన్ని ఎదుర్కొని మన రక్షణను సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, 1 పేతురుపత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. 1 పేతురుపత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. ఏం చేయాలి? దేవుని రాజ్యంలోకి చేరిన తర్వాత ఏం చేయాలంట? క్రీస్తు సంఘంలోకి చేర్చబడిన తర్వాత నీ రక్షణని అంతవరకు కొనసాగించడానికి ఏం చేయాలంటే వాక్యమనే పాలను అపేక్షించండి. వాక్యమనే పాలను అపేక్షించండి. ఎక్కడ, ఎందుకు అపేక్షించాలి వాక్యం అనే పాలు? రక్షణలో ఎదుగు నిమిత్తము. నువ్వు రక్షణలో ఎదగాలంటే ఏం అపేక్షించాలి? వాక్యాన్ని అపేక్షించాలి. వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని వింటూ ఉండగా
వాక్యము మన జీవితంలో గొప్ప కార్యక్రమాలు తీసుకొచ్చి పెట్టాలి, ఫలించాలి, గొప్ప ఫలాలు తీసుకొచ్చే విధంగా రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఎలా ఉండాలంట? వాక్యం అనే పాలను అపేక్షించండి. మీరేం చేయాలి? ప్రభు దయాళుడని రుచి చూడండి, దుష్టత్వాన్ని, కపటాన్ని, వేషధారణని, అసూయని, సమస్త దూషణ మాటలను మానండి. ఓకే, వేషధారణ అన్నాడు. వేషధారణ అంటే సరే, దుష్టత్వం అంటే మనకు అర్థమైంది, సకల దుర్నీతి దుష్టత్వం. దుష్టత్వం అంటే తెలుసా? దెయ్యపు యొక్క లక్షణం. దెయ్యపు యొక్క లక్షణం ఏంటి? పరలోకంలో దేవుడు ఉంటే ఆయన దగ్గరికి దెయ్యం వెళ్ళి ఏముందో తెలుసా? భూమి మీద నీ పిల్లైనటువంటి వారు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, సరిగ్గా బ్రతకట్లేదు అని కంప్లైంట్ చేస్తుంది. నేరారోపణ చేసేటువంటి లక్షణము దుష్టుని యొక్క లక్షణం. కాబట్టి మనలో ఏముండకూడదు? దుష్టుని యొక్క లక్షణం ఉండకూడదు, నేరారోపణ చేయకూడదు. మీ అయ్యగారు ఏంటిలాగా, మీ వాడు ఏంటిలాగా, ఇదేంటి అదేంటి, మన జీవితాలు ఎలా ఉన్నాయి అనేది మనం ప్రశ్నించుకోవాలి. వాడేంటి వీడేంటి అని మనకు అవసరం లేదు. దుష్టత్వపు యొక్క ఆలోచన మనకు ఉండకూడదు, నేరారోపణ చేసేటువంటి ఆలోచన మనకి ఉండకూడదు. నేరాన్ని ఎవరు నేరాన్ని మోపుతాడంటే దెయ్యంగాడు మోపుతాడు. కాబట్టి దుష్టత్వం అనేది ఉండకూడదు అని చెప్తూ, కపటం ఉండకూడదు, వేషధారణ ఉండకూడదు. వేషధారణ అంటే ఏంటి? వేషాన్ని ధరించటం. పగటి వేషగాలు అంటారే. ఇంకొకరెవరు సంక్రాంతికి వస్తారు, హరిదాసులు. అంటే ఆ టయానికి వచ్చి వేషం వేసుకొని ఇంటింటికి వచ్చి అలా వాళ్ళు అడుక్కొని తీసుకుని వెళ్ళిపోతారు. వేషాన్ని ధరించటం. వేషధారణ వద్దనడు. వేషధారణ ఎక్కడ ఉంటుందండి? బాప్తిసం తీసుకున్నాక. వేషధారణ ఆదివారం ప్రార్థనకు వచ్చేటువంటి చాలా మంది అక్క చెల్లెమ్మ చూస్తుంటాం, ఎంత చక్కగా వైట్ అండ్ వైట్ వేసుకొని, సోమవారం నుంచి శనివారం వరకు యథారాజా తాజా ప్రజ, అంతే. చక్కగా వైట్ అండ్ వైట్ వేసుకొని, మెడలో ఏమొద్దు, చేతులకి ఏమొద్దు, కాలికి ఏమొద్దు. మా ఆయన అంటాడు, మా ఆవిడే అంటానండి నేను బతుకునగా నన్ను చంపేస్తుంది అంటాడు. ఎందుకని ఎలా మాట్లాడుతున్నారంటే, మా ఆవిడ ఇప్పుడే ఫుల్గా వైట్ అండ్ వైట్ వేసిందండి, ఏం చేయను అంటుంది. ఏంటి ఇది అంటే వేషధారణ. ఏంటి వేషధారణ? ఆదివారము ఆ ఒక్క పూట, ఆ గంట 2 గంటలు ఆ వేషాన్ని ధరించుకున్న తర్వాత వెళ్ళిపోవడమే. కానీ దేవుడు ఒక భార్యగా నీవు నీ భర్త ముందు అలంకరించుకొని ఉండమన్నాడు. ఒక భార్యగా నీ భర్త ముందు చక్కగా అలంకరించుకొని ఉండమన్నాడు. తప్పు లేదన్నాడు. సహజ కోరికలను దేవుడు గౌరవించాడు. భార్య భర్తల సహజ కోరికలను దేవుడు గౌరవించాడు. ప్రార్థన చేయుటకు మీకు సావకాశం కలుగునట్లుగా ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయికండి. మన జరిగిన ఒక ఇన్సిడెంట్ అండి. ఓ సహోదరి పాపం ఆసక్తి ఎక్కువ ఉంది, ఎక్కడో మీటింగ్ జరుగుతుంది, ప్రార్థనకి వెళ్ళింది. 10 దాటిపోతుంది, 10:30 అవుతుంది. భర్త ఇంటికి వచ్చాడు. ఇంట్లో చూస్తేనేమో అన్నం వండలేదు. ఆమె ఏమనుకుంది, భర్త టిఫిన్ చేసి వెళ్ళాడు కదా, ఇంక రాత్రికి వచ్చి పడుకుంటాడేమో అనుకోని చెప్పేసి ఆమె అనుకుంది. పాపం ఆయన పని చేసి వచ్చి ఇంట్లో చూస్తే కొండ ఖాళీగా ఉంది. సర్రని బీపీ పెరిగిపోయింది. ఏంటి ఎక్కడున్నావు? నేను ప్రార్థనలో ఉన్నా. ఏంటి నీ ప్రార్థన? ఆకలేస్తుంది. పరుగు ఇంటికి వచ్చేసిందండి పాపం. అలాంటి సందర్భాలు బోల్లేని ఉన్నాయండి. ఏంటి బాబు మీరు ఏం దేవుడు చెప్తున్నారు ఏంటనండి, కనీసం భర్తకు భోజనం పెట్టకుండా మా ఆవిడ వచ్చి ఎక్కడే ప్రార్థనలో కూర్చుందండి అన్న సందర్భాలు బోల్డెని ఉన్నాయండి. కానీ బైబిల్లో దేవుడు కూడా ఎప్పుడు భార్య భర్తలుగా మీరు కలిసిమెలిసి ఉండండి, భార్య భర్తలుగా సంతోషంగా ఉండండి, మీరు సంతోషంగా ఉంటే నాకు సంతోషం అన్నాడు దేవుడు. అందుకనే తన భర్త కొరకు అలంకరింపబడినటువంటి పెళ్లి కుమార్తె ఎలా సిద్ధపడి ఉందో, ఇక్కడ భూమి మీద కూడా భర్త కొరకు భార్య అలంకరించుకోవడం తప్పు కాదు. అంతేగాని వేషధారణగా నువ్వు అలా ఉండిపోయి ఆయన ఇబ్బంది పెట్టే విధంగా, భక్తి జీవితంలో దేవుణ్ణే తిట్టే విధంగా నీ భర్తకు అవకాశం ఇవ్వకూడదు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం.
అప్పుడు గొప్ప జన సమూహము, శబ్దము, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకున్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమానములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడిను. అవి పరిశుద్ధుల నీతి క్రియలే. సంఘము అనగా యేసుక్రీస్తుకు భార్య, కన్యక. పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు వారు రెడీ అవుతున్నాడంట. మరి పెళ్లి కుమార్తె ఎలా ఉండాలి? అలంకరించబడాలి, అంతే కదా. పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి పెళ్లి కూతురు ఎలా ఉండాలి? అలంకరింపబడి ఉంటేనే కదా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె. ఇప్పుడు సంఘము పెళ్లి కుమార్తె అయితే ఈ సంఘము ఎలా అలంకరించబడింది? పరిశుద్ధుల నీతి క్రియలతో అలంకరింపబడింది. అంటే భూమి మీద పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె అన్నటువంటి ఆ విషయాన్ని మనకు గుర్తు చేస్తూ, ఆ పెళ్లి కుమార్తె సంఘము తన పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు కోసం అలంకరింపబడి సిద్ధంగా ఉంది అన్నది ఎంత వాస్తవమో. భూమి మీద భార్య భర్తలుగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఆమె నైటి మీదనే ఉంటే ఆయన ఏమైపోవాలి అన్నట్టుగా లోకంలో ఎన్నో మాటలు ఉన్నాయిలేండి, మనకు అంత అవసరం లేదు. కానీ ఆమె చేసే పని ఆమె చేసేసి మిగతా టైంలో చక్కగా శారీ కట్టుకొని ఇంటికి యజమానురాలగా భర్త ఎదుట చక్కగా అలంకరింపబడి ఉండాలి. అది దేవుడు కోరుకున్నాడు, తప్పేం కాదు. బయట వారి కొరకు నువ్వు అలంకరించుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ చెబుతున్నాడు పేతురు గారు, బయట వెలుపటి అలంకారం మీకు అలంకారం వద్దురా బాబు అన్నాడు. అమ్మ తల్లులారా, వెలుపటి అలంకారం మీకు వద్దు. అబ్రహాము తన భర్తని శారమ్మ యజమానుడని పిలుచుచు తన భర్తకు లోబడి ఉంది, తన భర్తను సంతోషపరిచింది. కాబట్టి వేషధారణ అన్నది లోకం దృష్టిలో మా ఆవిడ ఎంత భక్తురాలోనండి అనే వేషధారణ అవసరం లేదు. తెల్లని వస్త్రాలు ధరించుకుంటే నీ హృదయం తెల్లగా ఉందని ఎవరు చెప్పారు? సోమవారం నుంచి శనివారం ఒకరు పక్కింటోళ్ళని అడగండి, ఆ యొక్క అక్క చెల్లెమ్మని వాళ్ళ స్థితిగతులు ఏంటి అడగండి, ఆ తెల్ల బట్టలు వేసుకుని వెళ్ళినటువంటి వారిని. కాబట్టి వేషధారణ అన్న దాని విషయంలో జాగ్రత్త పడమంటాడు. ఆ వేషధారణ అవసరం లేదు. కలర్ వస్తువులు ఏ బట్టలు వేసుకున్నా నీ మనసు చాలా పవిత్రంగా ప్రభు కొరకు అలంకరింపబడి భర్త కొరకు అలంకరింపబడి ఉంటే దానికి మించిన గొప్ప ధన్యత మరొకటి లేదు. కనుక రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఎలా ఉండాలంట? వాక్యమును పాలన అపేక్షించండి. వీటన్నిటిని పక్కన పెట్టండి. దుష్టత్వము, కపటము, సమస్తమైన అసూయ, వేషధారణ వీటన్నిటిని పక్కన పెట్టండి. మీరు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము వాక్యం అనే పాలను అపేక్షించండి. చూసారా, భయము కలిగి ఉండాలి. వాక్యం వినిన వారితో విశ్వాసం కలిగిన వారుగా కలిసిమెలిసి ఉంటే మనకు గొప్ప శక్తి ఉంటుంది. దేవుని పట్ల ధైర్యంగా ఉంటాం, విశ్వాసంలో ఎదుగుతూ ఉంటాం. అలాగనే రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఎలా ఉండాలి? ఎప్పుడు వాక్యాన్ని ఆస్వాదిస్తూ, వాక్యము నిత్య జీవితానికి నడిపిస్తుంది, వాక్యము మన ఆత్మను రక్షిస్తుంది, వాక్య విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. అలాగనే మన అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించు. చాలు ఏమవ్వాలంట? మన అభివృద్ధి అందరికీ కనిపించాలి. దేంట్లో అభివృద్ధి? మన వ్యక్తిగత భక్తి జీవితము అందరికీ తేటగా కనిపించాలి. సీక్రెట్, రహస్యం లేదు, రహస్యంగా కాదు. మనం బయట మాట్లాడుతుండగా మన విశ్వాస భక్తి జీవితము అందరికీ తేటగా కనపడాలి. మన సాక్ష్యము 10 మందికి తేటగా కనిపించాలి. అవునా? మన సాక్ష్యము చక్కగా అందరి పట్ల మనకు తేటగా కనిపించాలి, చక్కగా కనబడాలి. అంటే మన రక్షణ, విశ్వాస, భక్తి జీవితము అందరికీ తేటగా కనపడే విధంగా మనము సిద్ధపడి ఉండాలి. రక్షణలో ఎదుగుతూ మన భక్తి జీవితం రక్షణలో ఎదుగుతూ మన అభివృద్ధి అందరికీ తేటగా కనపడాలి.
హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. చాలమ్మా. అంటే ఇప్పుడు మనం ఏమై ఉండాలి? ఫస్ట్ ఏం చెప్పుకున్నాము? మనము ఐగుప్తులో నుంచి కానానుకు ప్రయాణం చేసిన వారి వలె రాలిపోకుండా ఉండటానికి భయము కలిగి ఉండాలి. వినిన వారితో విశ్వాసం కలిగిన వారమై ఉండాలి. రక్షణలో ఎదుగు నిమిత్తం పాలన అపేక్షిస్తూ ఉండాలి. మన అభివృద్ధి అందరికీ తేటగా కనిపించే విధంగా మన భక్తి జీవితం కనిపించాలి. ఇప్పుడు ఎలా ఉండమంటున్నాడు? మేలు కీడులను వివేచించుటకు జ్ఞానేంద్రియములు కలిగి ఉండండి. ఏ జ్ఞానేంద్రియములు? జ్ఞానేంద్రియములు ఏమిటివి? కన్ను ఒక జ్ఞానేంద్రియం, ముక్కు ఒక జ్ఞానేంద్రియం, నోరు ఒక జ్ఞానేంద్రియం, చెవి ఒక జ్ఞానేంద్రియం, చర్మము ఒక జ్ఞానేంద్రియం. అంతే కదా? ఈ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. కానీ ఈ జ్ఞానేంద్రియాలు ఏమవ్వాలి? నీ భక్తి జీవితాన్ని కాపాడే జ్ఞానేంద్రియంలో సాధకం చేయాలి. ఎలా సాధకం చేయాలి? మేలు కీడులను వివేచించే సాధకం చేయబడిన జ్ఞానేంద్రియం కలిగిన వాడుగాను ఉండాలి. బాప్తిస్మం తీసుకొని దేవుని రాజ్యంలోకి చేరిన తర్వాత ఎటు పడితే అటు వాలిపోయే విధంగా నువ్వు ఉంటే నీకు జ్ఞానం లేదు. నువ్వు జ్ఞానేంద్రియాలలో అభివృద్ధి కాలేదు. ఏ ఎండగా గొడుగు పడతాను, ఏ గాలికి ఆ చెట్టులో ఊగిపోతుంది అన్నట్టుగా ఉంటే నువ్వు జ్ఞానేంద్రియంలో అభివృద్ధి కాలేదు. మేలు కీడులను వివేచించటంలో నువ్వు బలహీనుడుగానే ఉన్నావు. అందుకనే మీకు నేను పాలే త్రాపాలనుకుంటున్నా కానీ మీకు బలమైన ఆహారం పెట్టగలిగిన వాడిని కాదు. మీలో అసూయ, కపటము, వేషధారణ ఇవన్నీ ఉన్నాయంటే మీరు శరీర సంబంధమైన మనుషులు కారా? అంటే మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలిగిన వారు కాలేరు. కాబట్టి మీరు ఇప్పుడు ఎలా ఉండాలి? సంఘంలోకి చేర్చబడిన తర్వాత, దేవుని రాజ్యంలోకి చేర్చబడిన తర్వాత మన రక్షణని అంతవరకు కొనసాగించి దాన్ని సొంతం చేసుకోవాలంటే మేలేంటో కీడేంటో వివేచించటానికి జ్ఞానేంద్రియాలను సాధకం చేసిన వారుగా మనం ఉండాలి. కన్ను జ్ఞానేంద్రియం. కన్ను దేన్నైతే చూస్తుందో, చూస్తున్నది పవిత్రమైందైతే పర్వాలేదు. అది గనక అపవిత్రమైందైతే నీ శరీరం అంతా కూడా ఏమైపోతుంది? చీకటిమయమైపోతుంది. అంటే ఈ కన్ను ఎలా సాధనం చేయాలి? ఈ కంటి లోపలికి, అంటే ఈ కంటితో మనం దేన్ని చూస్తున్నామో అలా చూసేది లోపలికి వెళ్ళి మన చేత పాపము జరిగించకుండా ఈ కన్నుని మనం ఏం చేయాలి? సాధకం చేయాలి. అంటే ఈ కన్నుతో ఏం జరగకూడదు? పాపం జరగకూడదు. పాపము జరగకుండా ఈ కంటిని మనం ఏం చేయాలంట? సాధకం చేయాలి. అప్పుడే బలమైన ఆహారము తినగలిగిన వారుగా మనం ఉన్నాము. ఈ కంటిని సాధనం చేస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావంటే మేలేంటో కీడేంటో వివేచించే జ్ఞానము నీకుంది. కాబట్టి నువ్వు ఎదుగుతావు, నువ్వు రక్షణని కాపాడుకుంటావు అని తెలియజేస్తుంది. అలాగే కన్ను ఒక జ్ఞానేంద్రియం అనుకుంటే నాలుక కూడా జ్ఞానేంద్రియం. నాలుక కూడా జ్ఞానేంద్రియం. చాలా మంచిది కదా నాలుక. మనం ఏదైనా కొత్త కొత్త వస్తువులు తెచ్చుకున్నాం అనుకోండి, ఇంట్లోకి ఏదైనా వస్తువులు తెచ్చుకున్నాం అనుకోండి, చుట్టూ 10 మందిని పిలుస్తాం. మన చుట్టుపక్కల ఉన్న వారిని 10 మందిని పిలుస్తాం. లేకుంటే మనం ఉన్న చోట 10 మందిని పిలుస్తాం. అందరికి నోరు తెరిచి వారి నోట్లో ఏం పెడతాం? స్వీట్ పెడతాం. ఎందుకని? ఆ నాలుక మంచిది కాదు. అమ్మో అమ్మ చూసావా, ఏం కొనిపెట్టావే, ఏం కొనుక్కొట్టిన తెచ్చావా, చూసావా, అది చూసావా ఎలా చేసి, అంతే అయిపోయింది. ఆ నాలుక పరిపరి విధాలుగా వెళ్ళిపోద్ది. కాస్త తులిపడకుండా దాన్ని ఏం చేయాలి? నెమ్మదిపరచాలి. కాస్త నోట్లో స్వీట్ పెట్టామనుకోండి, సైలెంట్ అయిపోద్ది, నిశ్శబ్దం అయిపోద్ది. ఎంత ప్రమాదం అంటే నాలుక ప్రకృతి చక్రానికే చిచ్చు పెడుతుంది. నాలుక అగ్ని అన్నాడు. నాలుక అగ్ని. ఆ అగ్ని ఎక్కడి నుంచి పుడుతుందంట? నాలుక నుంచి పుడుతుంది. అందుకే దేవుడు దాన్ని ఏం చేశాడు తెలుసా? ఆ అగ్ని దాని నుంచి బయటికి రాకుండా ఎప్పుడు అది నీటిలో నానే విధంగా లాలా జలం అన్నటువంటి నీటిలో దాన్ని నానబెడుతూనే ఉన్నాడు. అందుకనే ఈ నాలుకను చాలా చాలా పొదుపుగా వాడాలి.
నీ నాలుకను చాలా పొదుపుగా వాడాలి. పెద్దలు ఎవరు అన్నారండి, నేను అనలేదు, దయచేసి క్షమించండి. 4 కొప్పులు కలిస్తే పెద్ద గొడవ అయిపోద్దంట. అవునా? అది ఏమో నాకు తెలియదు కానీ, మరి ఆ నాలుకలు ఎలా ఉంటాయో మనకు తెలియదు కానీ, ఆ నాలుకల్లో ఏం మాట్లాడుకుంటారో మనకు తెలియదు కానీ పెద్ద గొడవలు అయిపోతాయంట. అందుకనే నాలుక, సామెతల్లో ఒక మాట అంటాడు, నాలుక జీవవృక్షము అన్నాడు. జీవ మరణములు నాలుక వశం అంటాడు. అందుకనే నాలుకను చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడాలి. ఎక్కడ పడితే దాన్ని మనం ఓపెన్ చేసామనుకోండి, దాని ద్వారా బోల్డంత నష్టాలు తెచ్చిపెడుతుంది. ఇంట్లో గొడవలైపోతాయి, సమస్యలు తెచ్చిపెడుతుంది. ఈమె అలాంటిది, ఆమె ఇలాంటిది, ఇదిగో ఈ మాట తీసి అక్కడ, ఆ మాట తీసి ఇక్కడ, ఈ మాట తీసి అక్కడ, అబ్బో మొత్తం ఆమె నాలుగంతా ఆమె 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 దగ్గర చేరిందా ఊరు మొత్తం పాకిపోద్ది అంట. అంత డేంజర్ అండి. అందుకే నాలుకను ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడాలి. అది మరణకరమైన 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 దుస్తత్వము దానిలో నుంచి ప్రారంభమవుతుంది అంటాడు. ఎక్కడ? యాకోబు పత్రికలో. అందుకనే ఈ నాలుకని ఏం చేయాలంట? దాన్ని సాధు చెయ్యండి. ఈ నాలుక కూడా ఏంటంట? జ్ఞానేంద్రియము. ఆ నాలుకతో మీరు ఏం చేస్తారంటే మరొకరికి సమస్యలు రాకుండా, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో చెప్తున్నాడు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ప్రతి మనుష్యునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచి కలిగినదిగా కృపాసహితముగా ఉండాలి. బా, ఎంత బాగుందండి! మీరు మాట్లాడితే ఎలా ఉండాలి? బా, ఎంత చక్కగా మాట్లాడింది అక్క, ఎంత చక్కగా మాట్లాడింది పిన్ని, ఎంత చక్కగా మాట్లాడింది పెద్దమ్మ, ఎంత చక్కగా మాట్లాడింది వదిన, ఎంత చక్కగా మాట్లాడింది చెల్లి అని మన నాలుక నుంచి ఏం రావాలంట? రుచికరమైన మాటలే రావాలి. అలాగే కృపాసహితముగానే మన మాటలు ఉండాలండి. ఒకవేళ అవతల నుంచి స్పీడ్గా మన మొహాన్ని కొట్టినట్టుగా మాటలు రావచ్చు, కానీ కొద్దిసేపు తమాయించుకొని మెల్లగా మౌనంగా మాట్లాడుకుంటే కనుక నెక్స్ట్ అర్ధగంట తర్వాత నేనే ఇంత తప్పు చేశానా, నేనే ఇంత తొందరపడి మాట్లాడేశానా అని అవతల బుద్ధి పుడుతుంది, అవతల జ్ఞానం వస్తుంది. అందుకనే మీ సంభాషణ ఎప్పుడు ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగా ఉండాలి, కృపాసహితముగా ఉండాలి. కోపమొద్దు. కోపగించుకొని చేయగలిగింది ఏమి లేదు. అది మన శరీరంలో బీపీ పెంచడం తప్ప, అనారోగ్యానికి కారణమవుతుంది తప్ప దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. కోపం అవసరం లేదు, కోపగించుకోవద్దు. కృపాసహితముగా మీరేం చేయాలి? కృపాసహితముగా మాట్లాడండి, ప్రేమతో మాట్లాడండి, మృదువుగా మాట్లాడండి. మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుంది, నొప్పించు మాట కోపమును రేపుతుంది. కాబట్టి నాలుకను ఏం చేయాలి? సాధన చేయాలి. అది ఏమిటి? జ్ఞానేంద్రియం. నాలుకను ఎంత పొదుపుగా వాడితే అంత మన ఆత్మీయ జీవితానికి మేలు కలుగుతుంది. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహించరు. చూసారండి, జనులు ఏం సహించరు? హితబోధను సహించరు. హితము అంటే మంచి. బాబు పర్లేదు నాన్న, మంచి మీటింగ్ చేస్తున్నారా, బాగుంది. ఒక అధ్యాయం బైబిల్ ఎప్పుడైనా చదివింటావా? చదవరు. హల్చల్ చేయటమే, హడావిడి చేయటమే. ఏమన్నా చూశారు ఈ మధ్య? సినిమా వాళ్ళు స్టేజ్ కట్టి లైటింగ్ పైకి ఆకాశంలోకి లైటింగ్ వెళ్తుంది. సినిమా వాళ్ళు స్టేజ్ పెట్టి ఆకాశంలో లైటింగ్ కొడతారు చూడండి, అలా లైటింగ్ కొట్టేస్తున్నాడు. ఏంటిది? ఇక్కడ రికార్డ్ డ్యాన్స్ జరుగుతుందా, బ్రేక్ డ్యాన్స్ జరుగుతుందా, ఏం జరుగుతుంది ఇక్కడ? ఒకప్పుడు ఈ లైటింగ్ అంటే దేనికి సంబంధించింది? లోకానికి సంబంధించింది. ఇప్పుడు ఆ లైటింగ్ పెట్టేసి ఏం జరుగుతుందో అక్కడ ఏం లేదు, అంత కల్పన కథలేనండి. నిజంగా ఒక గంట స్పష్టంగా ఒక మంచి సబ్జెక్టు ఆ ప్లేస్లో గనక జరిగితే
అక్కడ 10, 20, 30, 50 మంది కంటే ఎక్కువ ఉండరండి. ఎందుకంటే ఈ జనులు ఆ వాక్యాన్ని వినటానికి వచ్చినటువంటి వారు కారు. ఎందుకంటే జనులు హితబోధను సహించక ఇంజెక్షన్ చేతికి కుచ్చుకోగానే నొప్పి పుడుతుంది, కానీ అది లోపలికి వెళ్తే నీకు ఆరోగ్యం తెచ్చిపెడుతుంది. టాబ్లెట్ నాలుక మీద ఉన్నప్పుడు నీకు చేదే, కానీ అది లోపలికి వెళితే నీకు ఆరోగ్యం తెచ్చిపెడుతుంది. హితము అంటే నీకు మంచి చేస్తుంది. అయ్యా ఇలా బ్రతకూడదు, ఇలా బ్రతికితే అది బైబిల్ ఒప్పుకోదు. బైబిల్ ఎందుకు అంగీకరించదాను కానీ ఎలవై బాబు నువ్వు నాకు చెప్తావా, వాళ్ళందరూ అంత బాగా ఎంజాయ్ చేస్తుంటే నువ్వేంటి ఇలా చెప్తున్నావు అని చెప్పేసి హితబోధను సహించక తమకిష్టమైన బోధకులను పోగు చేసుకొని దురద చెవులు కలిగిన వారై కల్పన కథల వైపునకు తిరుగు కాలం వచ్చుచున్నది. ఆ కల్పన కథల దగ్గరనే జనాలు తండోపతండాలుగా మిగిలిపోతున్నారండి. కాబట్టి నీ చెవి ఏంటి? జ్ఞానేంద్రియం. దానిలోనికి ఏది పంపించాలి? స్వచ్ఛమైన నీ ఆత్మను రక్షించి నీ రక్షణ స్వాస్థ్యంగా పొందుకోవటానికి భయముతోనూ వణుకుతోనూ ఈ సొంత రక్షణని కొనసాగించటానికి స్వచ్ఛమైన నిత్యరాజ్యానికి నడిపించే హితబోధనే నువ్వు వినాలి. నువ్వు మరణించేంత వరకు హితబోధనే వినాలి. నీ తర్వాత 2-3 తరముల వరకు కూడా హితబోధనే నువ్వు లోకంలో చాటి చెబుతూ అలా సిద్ధపరిచి ఈ లోకం నుంచి మనము రక్షణను స్వాస్థ్యంగా సంపాదించుకొని వెళ్ళిపోవాలి. కాబట్టి జ్ఞానేంద్రియములు సాధకము చేయబడిన పవిత్ర పరిశుద్ధమైన జీవితం కొరకు జ్ఞానేంద్రియములు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియం కలిగిన వారుగా మనం ఎదగాలి. మేలేంటి కీడేంటి అని వివేచించే జ్ఞానం నీకు లేకపోతే నీ రక్షణను కోల్పోతావు. మేలేంటి కీడేంటి, మరణం తర్వాత నిత్యరాజ్యం చేరుకోవడానికి భూమి మీద మేలు కీడులను వివేచించటానికి సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వారుగా మనం ఎదగాలి. అప్పుడు మీకు బలమైన ఆహారము ఉపయోగపడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సంఘంలోకి చేరిన తర్వాత, దేవుని రాజ్యంలోకి చేరిన తర్వాత మనము రాలిపోకుండా, మన రక్షణను కోల్పోకుండా ఉండటానికి మనం ఏం చేయాలి? భయం కలిగి ఉండాలి. వాక్యము వినిన వారితో, విశ్వాసం కలిగిన వారితో విశ్వాసంగా మనం కలిసి ఉండాలి. రక్షణలో ఎదుగు విషయంలో పాలను వాక్యమును ఆపేక్షిస్తూ ఉండాలి. మన అభివృద్ధి అందరికీ తేటగా కనబడే విధంగా మనం ఎదుగుతూ ఉండాలి. సాధకము చేయబడిన పరిశుద్ధమైన జీవితంలో సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వారుగా మనం ఎదుగుతూ ఉండాలి. అలాగనే మనము రక్షణని స్వాస్థ్యంగా సంపాదించుకోవడానికి ఏం చేయాలంటే సత్క్రియలను చేస్తూ మనం వెళ్ళాలి. చివరి మాట ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూసుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము. కాబట్టి అరణ్యములో ఇశ్రాయేలీయులు ఎందుకు రాలిపోయారంటే చెడ్డ వాటిని ఆశించి దేవుని మీద సనిగారు, గొనిగారు, వ్యభిచారం చేశారు. ఇలా అనేక కారణాలతో 6,03,548 మంది రాలిపోయారు. ఫరో అధికారం నుంచి దేవుని అధికారంలోకి వచ్చారు, ఆయన రాలిపోయారు. ఇప్పుడు మనము దయ్యపు అధికారంలోంచి యేసుక్రీస్తు సంఘంలోనికి, దేవుని రాజ్యంలోనికి మనం చేర్చబడ్డాము. చేర్చబడిన తర్వాత మనం ఎలా ఉండాలంటే మనము రక్షణని కోల్పోకుండా మన జీవితాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. మన జీవితంలో కూడా ఇలాంటివి ఎన్నో ఎదురవచ్చు, కానీ వీటన్నిటినీ దేవుడి సహాయముతో అధిగమిస్తూ మన రక్షణని మనము కాపాడుకోవడానికి కూడా మన రక్షణ మనకు ఉందో లేదో కూడా మనం తడిమి చూసుకోవాలి. బంగారాన్ని, డబ్బుని మనము ప్రయాణం చేస్తున్నప్పుడు, బంగారంతోనూ డబ్బుతో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, ఈ మధ్య యూట్యూబ్లో ఎవరు అంటారు, బాబు పెళ్ళిలో కూడా బంగారం వద్దని చెప్పు అంటారు. ఎందుకంటే బంగారం బాగా పెరిగిపోయిందంట. 1,50,000, 1,60,000, 1,70,000 పెరిగిపోయింది. ఒకవేళ పెళ్లిలో బంగారం చూసాను దొంగడు ఎవరో చూస్తారు, లాక్కెళ్ళిపోతాడు. అవునా? అప్పటికి ఇప్పటికి ఎప్పటికైనా బంగారం మీద చేయాల పెట్టే ఉంచుతాం. ఆటోలో ప్రయాణం చేస్తున్నా, బస్సులో ప్రయాణం చేస్తున్నా, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నా మన చేయి పద్దాక ఎక్కడికి వెళ్తుంది?
బంగారం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్తుంది. అవునా? ఆ బంగారం ఉందో లేదో అన్నటువంటి విలువైన వాటిని తడిమి చూసుకోవడం ఎంత వాస్తవమో, మనం రక్షణలో ఉన్నటువంటి మన రక్షణ కూడా ఉందో లేదో అని మనం తడిమి చూసుకోవాలి. తడిమి చూసుకోవడానికి దేవుని వాక్యమే అందుకు ఆధారం. రక్షణలో ఉన్నవో లేవో నీకు అర్థం అవ్వడానికి ప్రప్రథమైనటువంటి తడిమి చూసుకునే గొప్ప లక్షణం అపోస్తుల బోధెందును, సహవాసమందును, రొట్టె విరిచి చెందును, ప్రార్థన చేయటందును. 4 విషయాలు ఎడతెగక ఉన్నావంటే నువ్వు నీ రక్షణని తడిమి చూసుకుంటున్నావని అర్థం. అందులో నువ్వు ఫుల్‌ఫ్లెడ్జ్‌గా ఉంటున్నావంటే నీ రక్షణ నువ్వు కాపాడుకుంటున్నావని అర్థం. ఇలా అంతము వరకు భయముతోనూ, వణుకుతోనూ క్రీస్తు సంఘములో, దేవుని రాజ్యంలో మనం చేరిన తర్వాత మన రక్షణని అంతం వరకు భయముతోనూ, వణుకుతోనూ కొనసాగించాలి. ఆ తదుపరి సొంతం చేసుకోవాలి. అతి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఘనమైన మీ నామానికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకొనుచున్నాము దేవా. తండ్రి, లోకంలో ఉన్న మమ్ములని క్రీస్తు యేసు రక్తం ద్వారా తండ్రి శుద్ధులుగా చేసి పరిశుద్ధమైన జీవితాన్ని మాకు ఇచ్చిన ఆయన సంఘంలోకి చేర్చి దేవుని రాజ్యంలోనికి చేర్చి తండ్రి ఒక పాత్రను మాకు ఇచ్చి కాపాడుతున్నందుకు మీకు కృతజ్ఞతలు దేవా. తండ్రి, ఐగుప్తు నుంచి కానానుకు ప్రయాణం చేసిన 6 లక్షల చిల్లరలోనైనా తండ్రి 6,03,548 మంది రాలిపోతే ఇద్దరు తండ్రి కానాను ప్రవేశించారు నాయన దేవా. ఫరో అధికారం నుంచి మీ అధికారంలోకి వచ్చినా రాలిపోయారు నాయన. మేము అంధకార దుష్ట సంబంధమైన ఈ అధికారంలో నుంచి క్రీస్తు రాజ్యవాసులుగా మీరు మమ్మల్ని చేశారు తండ్రి. క్రీస్తు సంఘములోకి చేర్చబడిన మేమునైనా అనేక కారణాలు మా జీవితంలో ఎదురవచ్చు. వాటి ద్వారా మా రక్షణను కోల్పోకుండా భయముతోనూ వాక్యం వినిన వారితో విశ్వాసం కలిగిన వారుగా కలిసిమెలిసి ఉంటూ తండ్రి రక్షణలో ఎదుగు నిమిత్తం పాలన అపేక్షిస్తూ మా అభివృద్ధి అందరికీ తేటగా కనపడే నిమిత్తమునైనా జ్ఞానేంద్రియములు సాధకము చేయబడిన వారుగా ఎదుగుతూ సత్క్రియలు ఎందునైనా ఆసక్తి కలిగి తండ్రి సత్క్రియలను గొప్పగా చేస్తూ ఈ లోకమందు రక్షణని సంపూర్తి చేసుకునే కృపను మీ బిడ్డలుగా మా అందరికీ దయచేయనైనా. అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మీ కుమారుడు చిన్ననను జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా. మంచి ఆరోగ్యమేనైనా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు దేవా. కనికరించండి తండ్రి. కృపలో జ్ఞాపకం చేసుకునైనా సహాయం చేయండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. అలాగనే మీ కుమార్తె మునిని కూడా జ్ఞాపకం చేసుకుని దేవా. మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. అలాగనైనా మీ కుమార్తె తండ్రి మరి ఆంటీ గారు విక్టోరియా ఆంటీ గారిని జ్ఞాపకం చేసుకుని అయినా కాళ్ళ నొప్పులతో బాధపడుతుంది దేవా. మంచి ఆరోగ్యం ఇవ్వండి, శక్తిని బలాన్ని ఇవ్వండి తండ్రి. ఈ రోజు ఎవరైతే రాలేదనైనా వారందరూ మరలా తిరిగి చేరుకోవడానికి కృప చూపించండి. రేపు రాత్రినైనా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం జరుగుతుండగా మరలా మీ బిడ్డలుగా మేమందరం కలిసి ఈ ప్రాంతం ఈ స్థలమందునైనా కూడుకొని మిమ్మల్ని గణపరిచే కృపను మా అందరికీ దయచేయమని కోరుతూ కూడి వచ్చిన మీ బిడ్డలను వారిని వారి కుటుంబాన్ని చల్లగా దీవించి కాచి కాపాడమని తమ రక్షణని మా రక్షణని తండ్రి భయముతోనూ వణుకుతోనూ మరణం వరకు కాపాడుకునే కృపను మాకు దయచేయమని క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. అందులో లేచి పాటు పాడచ్చు మన కానుకలు దేవుని సమర్పించుకుందాం.